అందరికీ నమస్తే అండి. నా పేరు సుభాషిణి. వివోఎల్ సంఘం చింతలపూడి మండలంలో గణిజర్ల గ్రామానికి చెందిన ఈదర సరిత అనే అమ్మాయిని తొలగించిన విషయంలో ఇప్పటికే చాలాసార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, నాయకుల దృష్టికి తీసుకెళ్ళాము. ఈ రోజున నేను ప్రభుత్వానికి ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాను. కాలపరిమితి రద్దు చేసినప్పుడు హర్షం వ్యక్తం చేస్తూ మాకు సంబంధించిన మినిస్టర్ ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ గారి దగ్గరికి కలిస్తే ఇప్పటి వరకు తొలగించిన వాళ్ళు ఆ విషయాలు వదిలేసేయండి, ఇక్కడ నుండి ఈ రోజు నుండి ఏ ఒక్క వివోఏని తొలగించకుండా చూస్తాము, ఆపుతాము, దీనికి ఇబ్బంది లేదు, మేము హామీ ఇస్తున్నాము అనేది మాకు హామీ ఇచ్చారు ఆయన. దానికోసమే ఈ కాలపరిమితి రద్దు చేశాము అనేది మాకు చెప్తే చాలా హర్షం వ్యక్తం చేశాం. కానీ ఈ రోజున చింతలపూడి నియోజకవర్గంలో ఒక వివోఏ దళిత మహిళ మరి ఒక వర్కర్ని ఈ విధంగా 3 నెలల బట్టి మరి ఏడిపిస్తూ ఉన్నారు. అమ్మాయి కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించండి అని నన్ను అడుగుతూ ఉంటే ఈరోజు కనికరం లేకుండా అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి మీ గ్రామంలో అక్కడ ఉన్న నాయకులకు మాట్లాడండి అని అంటారు, బతులాడుకున్నాను అంటారు. కనీసం బయలా ఇలా ఉంది అని చెప్పే దాంట్లో కూడా వాళ్ళ నోటి నుండి మాట రావట్లేదు. ఇదే కాదు, ఏ సెక్షన్ అయినా నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అయ్యా ఏ వర్కర్ అయినా ఉద్యోగ భద్రత కోరుకుంటారు. అలాగే తమ డ్యూటీల్లో చేసే పని ప్రతిదీ కూడా సక్రమంగా చేస్తూ అరాకొర ఎక్కడన్నా వచ్చినా కూడా మీలాంటి వాళ్ళకి దృష్టికి తీసుకువస్తే వెంటనే సరిచేయాలి. కానీ ఈ రోజున ఎక్కడ తిరిగినా కూడా మరి న్యాయం జరగనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వెంటనే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సంఘంగా, దయచేసి మహిళలను ఆదుకోండి, మహిళా సమస్యలు పరిష్కరించండి, వర్కర్ల సమస్యలు పరిష్కరించండి. మేము తీసుకొస్తున్న న్యాయమైన ఏదైతే డిమాండ్ ఉందో దానిని పరిష్కరించి మీ ప్రభుత్వం అందరికీ సానుకూలంగా ఉంటుంది అనేదే మీరు వెంటనే జోక్యం చేసుకుని మాట్లాడే సమస్య క్లియర్ చేసి మాకు చెప్పాలి. అలాగే ఆ దళిత మహిళలను ఆదుకోవాలి అనేదే ఈ సందర్భంగా మీ సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ విషయాలు ఏపీఎంసీసీలు ఈ గొడవ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కేవలం వాళ్ళు డ్యూటీ సక్రమంగా చేయకపోగా, కాబట్టి వాళ్ళని మరి మీరు మాట్లాడి వెంటనే వాళ్ళు చేసిన మిస్టేక్ వాళ్ళకు కూడా గుర్తింపు చేస్తారు అనేదే నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పై అధికారులు పీడీ స్థాయిలో కూడా ఇప్పటికే మేము అక్కడ కూడా చెప్పాము, అక్కడ తీయటానికి వీలు లేదనేదే చెప్తా ఉన్నారు. కానీ కింది స్థాయి వరకు అది అమలు చేయట్లేదు. పై అధికారులు కూడా వెంటనే దీని మీద స్పందించి మరి కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు, ఏపీఎంసీసీలకు ఆ విషయం గుర్తింపజేసి మరి వాళ్ళ బాధ్యతారహితంగా డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు వర్కులు అయిపోవాలైనా తొందరపడుతున్నారే తప్ప అక్కడ డేటా ఏదో విధంగా కంప్లీట్ చేసేయాలని ఈ నారిని ఇంకొకరిని పెట్టి చేస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఏపీఎంసీసీలో ఒకటే అడుగుతున్నాను, మీ డ్యూటీ లేదు రేపటి నుండి, మీ జాబ్ లేదు అని అంటే ఆ బాధ మీకు తెలుస్తుంది. ఒక అమ్మాయి వివోఏ తను ఇబ్బంది పడుతూ ఇది క్లియర్ చేయండి, మా గ్రామం నుండి గ్రామ సంఘ సెక్రటరీ ఇలా చేస్తుంది అని అంటే ఆ గ్రామ సంఘ సెక్రటరీకి నిబంధనలకు విరుద్ధంగా ఆమెనే వేస్తామని అన్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున ఏపీఎం గారు అసలు గ్రామ సంఘ సెక్రటరీని ఒక వివోఏగా కొనసాగించడానికి ఎక్కడన్నా ఉందా రూలు? బయలాలోనే లేదు. ఒక గ్రామ సంఘ అధ్యక్ష కార్యదర్శులు వివోఏగా కొనసాగించడానికి వేయటానికి నిబంధనలకు విరుద్ధంగా వేయటానికి వీలు లేదు. మరి ఏంటి మీరు ఏమైనా తొలగించేసి ఇంకొకరు వేసేసేదానికి ఆమె మీరు వివోఏ అని డిక్లేర్ చేసేసి ఎలా చేసేస్తున్నారు అసలు మిస్టేక్? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో రూపంలో ప్రతి ఒక్కరికి తెలియాలనేదే తెలియజేస్తూ ఉన్నాను. పై సెర్ప్ వరకు కూడా ఈ విషయం వెళ్ళి గ్రామ సంఘ సెక్రటరీ ఈ విధంగా వ్యవహారం చేస్తూ ఉంది, ఆమెకు డ్యూటీ కావాలని పక్కన వాళ్ళ నోటికాడ కూడి తీసేసి ఇబ్బంది పెడతా ఉంది. దానికి అండదండలు స్థానిక నాయకులు కూడా చేస్తూ ఉన్నారు. దీని మీద మరి
అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు స్పందించాలి. అలాగే పై పీడీ స్థాయిలో అధికారులు స్పందించి మరి ఏపీఎంసీసీలతో వెంటనే పిలిపించి మాట్లాడే సమస్య క్లియర్ చేయాలి అనేదే ఈ సందర్భంగా కోరుతాను మిత్రులారా.